అసలు అమ్మ ఏం పిలుపు రాకుండా అసలు ఈ ఈ చర్చికి అసలు మీ కొడుకును ఒకప్పుడు ఇట్లా చూసినా ఇప్పుడు చూసినా అంటే నా కొడుకును దీవిస్తుండు, ఆశీర్వదిస్తుండు, బలపరుస్తుండు, మాటలు ఇచ్చిండు, శక్తినిచ్చిండు అని చెప్పినప్పుడే పెద్ద పాస్టర్ వచ్చినప్పుడు ఇక నానికి జ్ఞానము బుద్ధి అన్నీ అసలు ఎట్లా గల్లీలో కూడా ఎట్లా కొట్టేటోడు అంటే నా కొడుకు అట్లా కొట్టేటోడు, అట్లా తిట్టేటోడు. ఎవరిని చూసినా లడ్డును చూస్తే భయపడేటోళ్ళు అసలు, పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. ఇప్పుడు ఎవరు భయపడరు. నాని నువ్వు రా అంటే నేనే పరిచయం అవుతా అని నవ్వుకు పరిచయం అవుతున్నా. నిన్నడుసండి అలా సంతోషానికి కూడా నా సంతోషం పట్టలేకపోతుంది. అసలు ఏందబ్బా ఈ సంతోషము, 21 రోజు ఉపవాసం పాదన అంటే ఇదా. నిన్న ఊరికోయేది ఉన్నది. మేము తైలాభిషేకము ఆ రేషన్ కార్డులకు, మాకు నలుగురికి రేషన్ కార్డు లేదు, ఆయనకు ఒక్కనికే ఉంది. మమ్మల్ని దింపాలని అంటే పాస్టర్తో చెప్పిన. మా ఆయన నుండి రేపు ఊరుకోదాము అని అంటే నేను రాను, నీవు ఇష్టం ఉంటే నువ్వు పిల్లలు వెళ్ళంటే ఏమన్నాడు అంటే ఇంకా అది మాట చెప్పదు. కానీ ఇంకా అంకుల్ దానికి వచ్చి చెప్పిన మొన్న శనివారం రోజు తైలాభిషేకం ఉంది కదా అంకుల్ నేను వెళ్ళాను ఊరికి అని అంటే సరే పట్టుకుశాను, చేపించుకున్నాక సోమవారం అన్నా మంగళవారం అన్నా వెళ్ళు అని అన్నాడు. తైలాభిషేకం నిన్న మధ్యాహ్నము పెట్టిరు కదా, అప్పుడు నా కాళ్ళు చేతులు అసలు ఆడతలేవు చర్చిలా. ఏం సంతోషం అంటే ఆ పాటలు నాకు అర్థమైతలేదు. మోకాల విన 5 నిమిషాలు కూకొని నేను గంట కంటే పైన ఊకున్నా. నేను మోకాల విన దేవుడు ఒక్కరోజు కాకున్నబ్బా 21 రోజు ప్రార్థన మాకు కార్యాలు చేసినంటే దేవునికే వందనాలు. అసలు నేను టాయిలెట్ బాత్రూము ఎన్నిసార్లు పిచ్చిగానే వస్తున్నాయి నాకు. అసలు ఉపవాసం ప్రార్థన అంటే 2 బంది 2 రావు. అసలు లూసు అన్న చెప్పిన లూస్ మోసాఫ్ 21 రోజు ఉపవాసం ప్రార్థన ఉంటే జ్వరాలు వస్తాయి. ఆ 21 రోజు అయిపోయినాక చర్చికి వస్తామనగా నాకు ఉపవాసం ప్రార్థన ఎప్పుడు ఉంటే నాకు అప్పుడే సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఆ రోజు ఉపవాసం ప్రార్థన అంటే అసలు అబ్బా నాకు పొంగిపోతుండే ఉపవాసం ప్రార్థనలు. నేను ఇప్పుడు డాన్స్ చేసినంత శక్తి ఉంది కానీ అసలు చేస్తే ఏమంటారు అన్నట్లే ఉంది. నాకు ఖుషాలు ఆనందం పట్టలేకపోతుంది. కానీ మన పిల్లలు కూడా అబ్బాయి ఎంత ఎదిగిరో ఉపవాసం పడతారు అందరు మొక్కల మీద నాకే ఉంది. అసలు నాకు ఇంకా సిమ్మన్న కూకొని ఇంకా 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్పినా అసలు నాకు ఆ బిర్యానీ సరిపోనంత ఉంది వాక్యము. ఇప్పుడు కూడా అసలు నేను ఆగలేకపోతున్నా. సిమ్మన్ ఉంటే ఇప్పుడు అసలు నేను ఆడుకోయి నేను తోలుకొచ్చి డాన్స్ చేసేదాన్ని. అంతా నింపిన నాకు సిమ్మన్న వాక్యము బలపరిచిన. అసలు ఏడికి పోయినా ఆయన వాక్యం కొంచెమైనా వింటా. నేను ఇంట్లో కూడా వింటా. ఎందరో నశించిపోయి చచ్చిపోతారు. మేము రోజు ఒంటిమాడు పోయి ఆకుకూరలోకి తెస్తుంటాం కాబట్టి అసలు దేవుడు మళ్ళీ మా ఆయనకు కూడా కాదు ఆటో నడపతంత శక్తినిచ్చిండు. అసలు ఆయన ఎప్పుడు నడిపిందో నేను అయితే ఇంతవరకు చూడలే. ఆటో కూడా మంచిగా పోయి మంచి రానికే దేవుడు ఆయనకు శక్తినిచ్చిండు, బలాన్ని ఇచ్చిండు. ఆయనను కూడా దీవిస్తున్నందుకు, అందరితో మేము సమాధానం ఉంటున్నందుకు, మీరందరిని బట్టి మా ప్రార్థనలను బట్టి, ఇంకా ముఖ్యంగా పాస్టర్ని బట్టి పెద్ద పాస్టర్ని బట్టి అందరికీ నేను చెప్పలేని ఆనందం. ఆయన చెప్పులు ముట్టుకొని అసలు మొక్కొస్తే ఆయన చెప్పులు బయట ఇడిస్తే ఆ చెప్పుల కోసానికైనా నేను బయటికి వెళ్తా చర్చిల నుండి చెప్పులు మొక్కుతా. ఆయన పోయేదాడు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయించుకుంటా. నాకు అది నేర్పిండు కాబట్టి వందనాలు చెల్లించాలి పెద్ద పాస్టర్కి. అసలు పెద్ద పాస్టరు దేవునితో సంబంధం అనుకుంటా. కానీ అసలు ఏసైనా ఈయన దాంట్లో కనిపిస్తాడు నాకు ఓసారి. అసలు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయించుకుంటా, మోకాల వినకొని కాళ్ళను పట్టుకొని ప్రార్థన అయితే ఎప్పుడు చేయించుకోగా చూడాలి. నేను మోకాల విననే ఉండి ఆయన కాళ్ళు పట్టుకొని నేను ప్రార్థన చేయించుకుంటా. ఇవి ఏడున్నా సక్కరిదే. అసలు ఇంట్లోకైనా సక్కరిదే. మేఘక్క వీళ్ళందరూ నేను తొలుత పాస్టర్ని కాల్చి పాస్టర్ కాళ్ళు మొక్కినాకనే పట్టుకొని ప్రార్థన చేయించుకున్నాకనే నేను బయటికి వస్తాను. మరి మీరందరినీ వాటి వందనాలు. మా దేవుడు ఇంతగా దీవిస్తున్నందుకు వందనాలు. అసలు ఇంకా చెప్పలేను కానీ ఆనందం పొంగిపోతుంది. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును.